హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను రాయలసీమ సైడు చిక్కుడుగాయ ఫ్రై ఎలా చేస్తారో మీకు చూపిస్తానండి. ముందుగా చిక్కుడుగాయలు తీసుకొని చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలండి. అవి ఉడికే అన్ని వాటర్ పోసుకొని ఉప్పేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అవి ఉడికేలోగా ఇంకొక పక్క స్టవ్ అంటించి కడాయి పెట్టి పల్లీలు వేయించుకొని చల్లారాక పొడి చేసుకోవాలండి. అందులోనే ఒక 7, 8 వెల్లుల్లిపాయలు వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ చిక్కుడుకాయలు ఉడికిపోయాక వాటర్ ఉంటే వంచేయండి, లేకపోతే ఇంకిపోయి ఉంటే పక్కన తీసి పక్కన పెట్టేసి స్టవ్ అంటించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర వేసుకోవాలండి. అవి బాగా వేగాక నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి, చిన్న చిన్నవిగా కట్ చేసుకొని అందులో వేసుకొని కరివేపాకు వేసి కొద్దిగా దోరగా వేయించుకోవాలండి. అవి వేగాక మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయలు, అందులో వేసేయాలండి. వేసి కొంతసేపు నూనెలో వేగనివ్వాలండి. ఆ తర్వాత అందులో నేను 1/2 స్పూను పసుపు పొడి వేసానండి. కొంతసేపు అటు ఇటు తిప్పి తరువాత మనం మిక్సీకి పల్లీల పొడి వేసి పక్కన పెట్టినాం కదండి, అది ఇప్పుడు ఇందులో వేసేయాలండి. అవి వేసి కారము సరిపడా వేసుకోవాలండి. నేను 1.5 స్పూన్ దాకా వేసాను. వేసి ఉప్పు కూడా చూసుకోవాలండి. మనం ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు సాలకంటే కొద్దిగా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసేసి మూత పెట్టేయాలండి. అంతే అండి, ఎంతో కమ్మనైన చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది వేడి వేడి అన్నంలోకి వట్టి తాలింపుతో అయినా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పప్పుచారు పెట్టుకొని సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి. మీకు నచ్చితే నా ఛానల్